మీరు ఓలా ఎప్పుడైనా బుక్ చేసి ఉంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌తో బాగా రిలేట్ అవుతారు. ఆహ్, దీనిలో 50,000 కాంపెన్సేషన్ అండ్ 5,000 లిటిగేషన్ కాస్ట్ కూడా వచ్చింది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటంటే, ఒక అమ్మాయి ఎర్లీ మార్నింగ్ తను ఒక జ్యుడిషియల్ ఎగ్జామ్ రాయడానికి గుంటూరు నుంచి నాగార్జున యూనివర్సిటీకి ఆటో బుక్ చేసుకుంది. వాళ్ళ మదర్ ఇద్దరు. వచ్చిన ఆటో చూస్తే నంబర్ వేరుంది. మనకి యాప్‌లో ఇచ్చిన నంబర్ వేరుంది. సరే ఎనీవే వాళ్ళ ఓటీపీ తీసుకొని తీసుకెళ్తా అని చెప్పాడు. బట్ తను డెస్టినేషన్ నుంచి 25 కిలోమీటర్స్ అవతల వేరే రూట్‌లో తీసుకెళ్ళి నర్సరావుపేట గుంటూరు రోడ్‌లో వదిలేసాడు. నేను ఇప్పుడు డెస్టినేషన్‌కి తీసుకెళ్ళాలంటే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాలని చెప్పాడు. వీళ్ళు ఒప్పుకోలేదు. అయిపోయిన తర్వాత అమ్మాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తను ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చింది. వాళ్ళు యాప్ నుంచి రిమూవ్ చేసామని చెప్పారు గానీ వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. దే వెంట్ టు కన్స్యూమర్ కోర్ట్. కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్తే ఓలా కన్స్యూమర్ కమిషన్‌కి వచ్చి ఏం చెప్తుందంటే, ఇట్స్ జస్ట్ మేము మిడిల్‌గా ఉంటామంతే. ఆ డ్రైవర్ యాక్షన్స్‌తో మాకు సంబంధం లేదు. అతన్నైనా మేము ఆల్రెడీ తీసేసామని చెప్పారు. కమిషన్ దాంతో అగ్రీ చేయలే. పీపుల్ మీ దగ్గర సర్వీస్ బుక్ చేసేది ఆ క్యాబ్ ఆర్ ఆటో మీతో అటాచ్ అయ్యి ఉన్నందువల్ల మీ మీద ట్రస్ట్‌తో బుక్ చేస్తారు తప్ప వాళ్ళనెవరినో నమ్మి చేయరు. సో, అకౌంటబిలిటీ అనేది మీరు తీసుకోవాలి. ఓకే. అమ్మాయి ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అయింది దీనివల్ల అని చెప్పి 50,000 కాంపెన్సేషన్ అండ్ 5,000 లిటిగేషన్ కాస్ట్ కూడా ఇచ్చింది. ఓకే. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే షేర్ చేసుకోండి. అండ్ రేపు నేను ఇంకో రీల్ పోస్ట్ చేస్తాను. మన కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి వితౌట్ అడ్వకేట్ హెల్ప్ లేకుండా కన్స్యూమర్ కోర్ట్‌కి ఎలా అప్రోచ్ అయ్యాడు, తన కేస్ ఎలా ఫైట్ చేసుకుంటున్నాడు అనే స్టోరీ రేపు చెప్తాను. స్టే ట్యూన్డ్. ఫాలో మీ ఫర్ మోర్.